కష్టపడి పార్టీకి పనిచేసాము. ఒక లైన్ దాటి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారిని అయితేనేమి ఒక మాట దాటడం జరిగింది. దానికి రియలైజ్ అయ్యాను. ఐఎమ్ వెరీ సారీ దట్ వాట్ ఆల్ ఐ స్పోక్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ వాళ్ళు కోరుకుంది కూడా అదే, అలా మాట్లాడకూడదని జగన్ అన్న చెప్పారు కాబట్టి నేను అపాలజిస్ట్ చేశాను. మళ్ళీ చెప్తున్నా, ఒకటి రాజకీయాల్లో అనేది ఇవాళ ఉన్న పొద్దు రేపు ఉండదు. ఇవాళ ఉన్న శత్రువు రేపు ఉండడు, మిత్రుడు అవ్వచ్చు. అలాగా మిత్రులుగా ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువులుగా మారారు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడంతో. అంటే నేను ఏం ఎందుకు ఈ పాయింట్ తీసుకొచ్చానంటే, ఇప్పుడు 9 నెలలు జైలు జీవితం వర్మజీ, 22 కేసులు, 3 రోజులు కుక్క అనుకుంటాడు కొట్టి 3rd డిగ్రీ. చెప్పారా అనిల్? అది జడ్జి ముందు చెప్పారా ఇలాగ మమ్మల్ని కుట్టారండి, 3rd డిగ్రీ చేశారని? చెప్పాను. ఇంట్లో పెట్టారు, ఇంటికి తీసుకెళ్లారు. ఆ జడ్జి గారు నేను ఏం చెప్పినా వినకుండా ఇలా అన్నారు, ఇలా చూపించారు. ఇట్లా అంటే ఏ స్థాయి వ్యక్తులు అప్పుడు మీ మీద చేయి చేసుకున్నారు? సిఐ కర్నూలు 3 టర్మ్స్. ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఏం చేస్తాడు ఆయన? నువ్వు వీడియో తీసి పెట్టు అన్నారు. వీడియో తీసి పెట్టారు. బాబా నాకు చెప్పాడు, ఏమండి మేము చేయలేనిది కదా, మాకు పిల్లలు ఉన్నారని. ఖచ్చితంగా వీడియో కాల్లో ఒక ఉన్నతాధికారులే వీడియో కాల్ రికార్డ్ చేయమని పెట్టమని చెప్పారు. తప్పని పరిస్థితి. వాళ్ళు కూడా చాలా బాధపడతానే, ఒకటి అలా చేయడం తప్పు, చాలా మానవికంగా చేశారు. ప్లస్ ఇవన్నీ ఇంత బాధపడి నేను బయటకు వస్తే ఒక వీడియో క్రాంతి టీవీలో మాట్లాడతా, బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు జైలుకి పోతే నేను కూడా సంతోషపడ్డా అన్నాడు ఒక పనికి మాలినోడు. వాడి పేరు కారుమూరి వెంకటరెడ్డి. వాడు చుట్టూరు రెడ్లు దళితుల్ని మారణ హోమం చేసిన కుటుంబాల్లో ఒక ప్రప్రథమైన కుటుంబం. చిన్నప్పటి నుంచే వాళ్ళకి దళితులు అంటే పడదు. దళితులు తిరిగిన వీధిలో కూడా వాళ్ళు తిరగరట. నిన్న ఎవరో చెప్తా ఉన్నారు, మా అమ్మ కూడా రెడ్డే కాదు. ఇప్పుడు ముఖ్య నాయకులు ఉండగా వెంకటరెడ్డి మీద అనిల్ టార్గెట్ ఏంటి? పిల్ల బచ్చే కదండి, తీసేయండి. అదే అంటున్నాను, మరి దాని గురించి అంటున్నాను నేను. తన ఏంటి టార్గెట్ అసలు? నేను 10 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ కష్టపడుతున్నా. అసలు ఎవరో కూడా మాకు తెలియదు. ఏంటి, నేను మా కజిన్ బ్రదరు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అత్యంత దగ్గర మనుషులమే. మేము ఒకరోజు పార్టీకి పనిచేయాలని డిసైడ్ అయిపోయి మావాడు పార్టీలో జనరల్ సెక్రటరీగా అపాయింట్ అయ్యాడు. నాకు కుదరక నేను వేరే ప్రాజెక్ట్ లో ఉండి మళ్ళీ లండన్ పోయి బయట తిరిగి వచ్చిన తర్వాత, నేను లండన్ నుంచి దాని నాన్న చనిపోయిన తర్వాత వచ్చేసిన తర్వాత సంగతి చెప్తున్నాను నేను మీకు. నేను గగర్పర్ర విషయంలో ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడానికి కేంద్ర మంత్రి రామదాస్ అత్వలే గారు, రామ్ విలాస్ పాస్వాన్, ఇంకా చాలా మంది ఎస్సీ కమిషన్ చైర్మన్స్ వీళ్ళందరూ కూడా రాజమండ్రి వచ్చారు. ఆ తర్వాత విజయవాడ వచ్చారు. రాజమండ్రి నుంచి విజయవాడ క్యారీ అయ్యే క్రమంలో రామదాస్ అత్వలే గారు నేను కలవడం జరిగింది. కలిసి ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఆయన నా యాక్టివ్నెస్ చూసి, నా ఫాలోఅప్ చూసి ఒకసారి ఢిల్లీ వచ్చి కలు అన్నారు. వెళ్ళాను. డైరెక్ట్ గా అపాయింట్మెంట్ ఇచ్చారు, అపాయింట్ అయిపోయాం. సరే, నేను రిపబ్లికన్ పార్టీలో 10 సంవత్సరాలు పనిచేశాను. పార్టీలో లేరా అనిల్? రాజీనామా చేశాను వర్మజీ. లేదు అంటున్నారు. నిన్న కూడా ఏదో నా డిబేట్ లోనే ఎవరో చూపిస్తున్నారు, ఇదిగో ఇది ఇంకా ఉన్నాడు, రాజీనామా చేయలేదని. కేఎస్ ప్రసాద్ గారు గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. నేను ఆయన గురించి 1-2 సార్లు నేను ఆయన మీద కోపడిన మాట వాస్తవం. ఆయన సపరేట్ అపాలజీస్ ప్రసాద్ అన్న ఒక వెల్ నాలెడ్జ్ పర్సన్. ఆయన డిబేట్స్ నేను బాగా వింటాను, చూస్తాను. ఎందుకంటే జ్ఞానం కోసం. ఆయన మాట్లాడేది ప్రతిదీ పాయింటే. ఆయన తిట్టాడు చాలా సార్లు, ఆ బోరుగడ్డగాడు గీడిగడ్డగాడు అని కూడా అన్నాడు. సరే, పెద్దోడు పోనండి. సుమన్ టీవీ దగ్గర కనపడితే ఒకరోజు ఆలింగనం చేసుకుని, టైగర్ పెద్దోడా ఏం పెట్టుకోమని మనసులో. సరే అన్న, మంచివాడు, వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, మంచి ప్రేమాప్యాయతలు కలిగిన వ్యక్తి. కానీ లైన్ దాటి మాట్లాడాడు నన్ను కూడా. నేను ఇప్పుడు వాటి గురించి మాట్లాడలే. కానీ రిపబ్లికన్ పార్టీలో నేను రాజీనామా ఇచ్చిన మాట వాస్తవం. కేంద్ర మంత్రి దాన్ని ఇంతవరకు ఆమోదించాల. నేను ఒక సర్క్యులర్ సంతకం పెట్టేసి ఇచ్చేసాను. అది 60 రోజులు ఎవరైనా సరే, ఒక 60 రోజులు ఎవరైనా సరే వర్మాజీ, ఒక సార్ నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయకపోతే నేషనల్ పార్టీలో ఉన్న బైరస్ ఏదైనా కానీ నా స్వతహాగా నేను పార్టీని వేడుతున్నానని నేను ఒక సర్క్యులర్
నా అడ్వకేట్ తో తయారు చేయించి నేను సంతకం పెట్టి ఇవ్వాలి నా విల్లింగ్నెస్ తో. నా కుటుంబ సభ్యులు దాన్ని సాక్షి సంతకం ఉండాలి. నేను చేసి ఇచ్చాను సార్కి. ఇచ్చిన తర్వాత ఆ వెబ్సైట్ లో నుంచి అది తీలేదు. ఇంకా నేను ప్రెసెంట్ కోర్ కమిటీ మెంబర్ నని, సౌత్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో ఉన్నానని, నేషనల్ పార్టీ అలయన్స్ లో ఒక కీ రోల్ ప్లే చేసిన వ్యక్తిగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నట్టుగా ఆ వెబ్సైట్ లో ఉంది. అది తీలా. వాస్తవం, కేఎస్ ప్రసాద్ గారు చెప్పిన మాట వాస్తవం. నాకు కూడా తెలియదు. రాత్రి ఆయన చెప్పిన తర్వాత నేను పొద్దున్న సార్ సెక్రటరీతో మాట్లాడినా, త్రిపాఠితో మాట్లాడి అది తీసేయండి బాబు అంటే, సార్ ఇంకా నాకు చెప్పలేదు, సార్ చెప్తే తీస్తా అన్నాడు. సరే వాట్ ఎవర్. నేనేం చెప్తున్నానంటే, నేను 10 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టర్ గా ఉన్నా. ఎందుకు? నాకు నచ్చిన నాయకుడిగా, వ్యక్తిత్వం, గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా, ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఉంటారు. అది వేరే విషయం. నేను 9 నెలలు జైల్లో ఉండి చిత్రహింసలు అనుభవించి, నేను జైల్లో ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చీఫ్ కోఆర్డినేటర్ వైఎస్ఆర్సీపీ, ఆయన మీద నాకు ఎప్పటికీ గౌరవం. ఆయన అంటే నాకు చాలా ఇష్టం కూడా. కానీ ఆయన మరి నన్ను ఎందుకు ఇట్లా, నన్ను నిజంగా చెప్తున్నా, చాలా సార్లు ఇది చాలా మంది కూడా మాట్లాడారు. అనిల్, ఒక విషయం, చిత్రహింసలు అంటే ఏంటి? 3 రోజులు స్టేషన్లోనా, పోలీస్ స్టేషన్లోనా? అప్పుడు ఏదో మీకు ఏదో బెడ్ ఇచ్చారు, దిండి ఇచ్చారు, ఇవన్నీ ఏవో వచ్చేవి కదా. రాజవర్మ గారు మమ్మల్ని అడ్రాయర్ ఓడి తీసుకొట్టారా, బన్నీ ఓడి తీసుకొట్టారా, లేకపోతే అరికాళ్ళ మీద కొట్టారా, పంగజీల్చి కొట్టారా, లేకపోతే ఏడాది ఏమేమి పెట్టారు అన్ని చెప్పాలన్నా మీకు ఇప్పుడు? ఓకే, అంత దారుణం చేశారా? చెప్తా, వింటారా? మీరు వింటానంటే చెప్తాను. అసలు ఏం జరిగింది తెలియాలి కదా. అసలు ఈ రకంగా ఎలా చేస్తారో చేయకూడదు కదా. చేయకూడదు. దాని మీద ఎస్సీ కమిషన్ ఛాలెంజ్ చేస్తున్నాను, సుప్రీం కోర్టులో కేసు చేస్తున్నాము. రేపు 14-15 తారీఖులో అది హియరింగ్ వస్తుంది. ఓకే, మొత్తం అందరికి, మొత్తం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చుట్టుకుంటుంది. అది గట్టి చుట్టుకుంటుంది. ఎవరెవరైతే చిత్రహింసలు పెట్టారో సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తున్నాం సార్. ఎందుకంటే సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మదురై కేసులో సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఉంది, సైటేషన్స్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో కూడా ఇట్లా ఒకసారి జరిగింది, ఢిల్లీలో కూడా ఒకసారి జరిగింది. ఆ సైటేషన్స్ మొత్తం పెట్టి డైరెక్ట్ గా వేసేసినాం పిటిషన్. పిటిషన్ రాలా. ఏ స్టేషన్ లో ఇబ్బంది పెట్టారు? కర్నూలు. ఓకే. భయానకం వర్మ గారు. 3 రోజులు అందరూ స్టేషన్ వాళ్ళందరూ వెళ్ళిపోతారు. పర్సనల్ టీం వస్తుంది. ఆ టీం, ఆ ఐజీ మొత్తం అందరు కోఆర్డినేషన్ లో 2 కాళ్ళు చీల్చేసి, చేతులు 2 పైకి లాగేసి, ఒక పిల్లర్ కానిచ్చి 2 కాళ్ళు పంగజీల్చేస్తారు. చిత్ర నరకం. నడవలేకపోయినా తెలుసా నేను. మోసుకుంటున్నారు నన్ను జైల్లో, గేట్ కాడ నుంచి నన్ను మోసుకుంటూ పోయినారు నా బ్యారెక్కి, స్నేహ బ్యారెక్కి. చేయొచ్చు, పోలీస్ కేసులు పెట్టొచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు, కానీ ఈ రకంగా మనుషులు చంపడానికి చూడకూడదు. కూటమి ప్రభుత్వం అనేది నన్ను చంపడానికి చూసింది. రెండో విషయం ఏంటంటే, అంతకంటే ఘోరంగా వైఎస్ఆర్సీపీ పార్టీ చీఫ్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు పగబట్టి నా రాజకీయ జీవితాన్ని సమాధి చేయడానికి కంకణం కట్టుకున్నాడు. ఎందుకు అనిల్ రాజకీయ జీవితాన్ని సమాధి చేయడానికి సజ్జల గారు చూడాలి? మీకు అతను ఆయనకి ఉన్న సంబంధం ఏంటి? ఆయనకు కావాల్సిన చుట్టూ ఆయన ఏ ఉద్దేశంతో చేస్తున్నారో నాకైతే తెలియదు. నాకు అక్కడ ఉన్నతను, వాళ్ళలో ఉన్నతను చెప్పిన మాట ఏంటంటే, ఆయనకు కూడా ఏం తెలియదు, పక్కన ఉన్న వాళ్ళు గుంటూరు జిల్లా వాళ్ళు నువ్వు పార్టీలోకి రాకూడదు అని చెప్పి ఆయనకి ఎక్కేస్తున్నారు. అదే ప్రాబ్లం. సజ్జల గారికి అసలు నీ గురించి ఏం తెలియదు అని. ఒకటే అబ్బా, నేను దేవుడి దగ్గర పెట్టేసిన, దేవుడి పాదాల దగ్గర నేను ఆ కన్నీరు గార్చి ఆయన పెట్టేసిన. కూటమి ప్రభుత్వం భయంకరంగా చిత్రహింసలు పెట్టింది. అంతకంటే బాధ అయిన విషయం ఏంటో తెలుసా వర్మాజీ? కారుమూరి వెంకటరెడ్డి అనే వైఎస్ఆర్సీపీ పార్టీ, నా పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి బోరుగడ్డ అనిల్ అనేవాడు ఒక రౌడీ షీటర్. నేను మాట్లాడుతాను. హైకోర్టు చెప్పింది ఇతను రౌడీ షీటర్ ఎట్లా అవుతాడని. అసలు ఈ కేసు ముందు హైకోర్టు జడ్జిమెంట్ ఉంది, అతని మీద కార్సల్ స్టెప్స్ తీసుకోవద్దని చెప్పాం కదా, మీరు ఎందుకు కేసు ఫైల్ చేశారని మొన్న హైకోర్టు హియరింగ్ లో అడిగితే 12 మంది పోలీసులకు మెమో ఇచ్చింది వర్మాజీ లాస్ట్ ఇయర్. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి నాకు. 22 కేసులు ఎందుకు పెట్టారు, సోషల్ మీడియా కేసుల్లో ఇన్ని రోజులు ఇతను రిమాండ్ లో ఎందుకు ఉంచారంటే, నో ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ఏపీ గవర్నమెంట్. ఇమ్మీడియట్ గా బెయిల్స్ ఇష్యూ చేసి అతను రిలీజ్ చేయండి అంటే. ఇన్ని బాధలు పడింది ఎవరి కోసం అండి? 9 నెలలు జైల్లో ఉంది ఎవరి కోసం? పిల్లం పిల్లల్ని వదిలేసి
ఉమ్. హింసలు అనుభవించింది ఎవరి కోసం? జగనన్న కోసం, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం. నేను యాడికి పారిపోలా, ఇంట్లోనే ఉన్నా. అరెస్ట్ చేశారు, భయానకమైన పరిస్థితులు సృష్టించారు. అమలాపురం అక్కడ శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు 16,000 కిలోమీటర్లు తిప్పారు, పీటీ వారెంట్లు కానీ కస్టడీలకు కానీ. నేను మనిషినే కదా. ఒక్క పూట భోజనం నాకు జైల్లో, ఒక్క పూటే. కొన్ని రోజులు నో బ్రేక్ఫాస్ట్, నో టీ. కాదని అందరి ఖైదీలతో పాటు ఉంచేవారు కదా? లేదండి, అందరి ఖైదీలతో పాటు పెడితే 33 కేజీలు వెయిట్ ఎందుకు తగ్గుతా? నేను బ్రహ్మాండం తినేవాడిని కదా. అదేంటి మరి అలా సెపరేట్ గా ఒక సెల్లా? నేహా బ్యారెక్ లో చంద్రబాబు నాయుడు గారు కింద ఉన్నారు, కింద బ్యారెక్ లో పెట్టారు, నేను పైన ఉన్నా అంతే. అదే బ్యారెక్. మీతో పాటు ఎవరైనా ఉన్నారా అప్పుడు? ఆ బ్యారెక్స్ మొత్తం ఖాళీ చేసేసారండి, ఎవ్వలేడు. 2 కెమెరాలు పెట్టారు నా కోసం. 5 మంది, కింద 10 మంది సెక్యూరిటీ ఉండేవాళ్ళు. ఎవ్వడు అక్కడ ఏంటంటే బట్టలు గిడ్డంగి ఉంటుంది అందరికి. జైలుకి వచ్చిన వాళ్ళకి అందరికి దుప్పట్లు, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇస్తూ ఉంటారు. అది వచ్చేదానికి కూడా పొద్దున్నే 2 గంటలు మాత్రమే తీసి ఆయనంత ఫుల్ సెక్యూరిటీని పెట్టి వాళ్ళు తీసేవాళ్ళు. అంటే చిత్రహింసలు. నేను ఫోన్లు, ఇంటికి ఏం మాట్లాడినా ఫోన్లు వినేవాళ్ళు. కర్నూలు కస్టడీకి నోటీసులు ఇవ్వకుండా నన్ను బయటికి తెరిపారు, బలవంతంగా బయటికి, జైలు బయటికి తోశారు. కెమెరా రికార్డింగ్స్ ఉన్నాయి. కస్టడీకి వెళ్లే ముందు నోటీసులు ఇస్తారండి, ఒక వారం రోజుల ముందు నోటీస్ ఇస్తారు, ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాలి. ఆల్ ఆఫ్ సడన్ గా కస్టడీకి వెళ్లే ముందు నోటీస్ ఇవ్వకుండా బయటికి తోసేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నా 2 చేతులకి హ్యాండ్ కఫ్స్ చేసి ఇట్లాగే ఉన్నానండి కర్నూలు వెళ్ళేంత వరకు. ఇంతే, ఇలా పడుకుంది. ఈ 2 చేతులు ఇలా స్టక్ అయిపోయినాయి. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో నా భార్య వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేసి నా భర్తని ఇలా తీసుకెళ్తున్నారు, కొంచెం సపోర్ట్కి రండి అంటే రావాలని పాపం చాలా మంది ఎక్స్ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ట్రై చేస్తే సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఏంటి అంటే నో వన్ కెన్ మీట్ అనిల్, కలవకూడదు. సాక్షి వాళ్ళని పిలిస్తే వెంకటరెడ్డి, సాక్షిలో ఉన్న వాళ్ళు, ఇక్కడ గుంటూరు ఇన్ఛార్జ్ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే వచ్చేవాళ్ళు వాయిస్ తీసుకునే వాళ్ళు, న్యూస్ వచ్చేది కాదు. ఏంటండి న్యూస్ రాలేదు? మాకున్నది ఒకే వాయిస్ కదా, మేము దళితులు, మేము వైసీపీ పక్షాన్ని పోరాడినాము, మా మాట ఇప్పుడు ఏబిఎన్ వినదు, TV5 వినదు, ఏ ఛానల్ కూటమి ప్రభుత్వానికి రిలేటెడ్ ఉన్న ఏ ఛానల్ మేము ఇచ్చిన వాయిస్ వేది కదా, మాకు ఇప్పుడు ఒక్కటే ఆధారం సాక్షి కదా అంటే, అమ్మా మేడం గారు మాకేం తెలియదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తే న్యూస్ వస్తుందమ్మా, లేకపోతే రాదు, లేదా శ్రీహరి గారు చెప్పాలి. శ్రీహరి గారు చాలా సీరియస్ గా చెప్పిన మాట ఏంటంటే, పూడి శ్రీహరి గారు, బోరుగడ్డ అనిల్ కుమార్ వాయిస్ కానీ, ప్రెస్ నోట్లు కానీ, సాక్షి పేపర్లో కానీ, మీడియాలో కానీ రావడానికి వీల్లేదు. ఎందుకంటే ఏదో ఒక రీజన్ ఉంటది కదా, ఎందుకు ఏం లేదు. గుంటూరుకు సంబంధించిన నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డికి కీలకమైన కోటరీ వాళ్ళే. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసండి. 2023లో నా గన్మెన్స్ ఇచ్చేటప్పుడు అడ్డం పడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. వీళ్ళందరూ అడ్డం పడ్డారు. పార్టీలో నేను ఎక్కడ యాక్టివేట్ అవుతానో, నేను ఎక్కడ లోపలికి వస్తానో, నన్ను 23 నుంచి కాసుకొని నన్ను ఉంటానే ఉన్నారు. సో గవర్నమెంట్ గన్మెన్లు ఇచ్చిందా? అవునండి, ఇచ్చింది కదా.